మాలినీకు కళ్ళకు గంతలు కట్టి గౌతమ్ అయితే మళ్ళీ దగ్గరకు తీసుకుని వస్తాడు. ఇక మాలిని అయితే అక్కడ నిలబడి ఉంటుంది. ఎలాగైనా సరే మళ్ళీని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి మాలిని నిర్ణయం తీసుకుంటుంది. ఇంతలో మళ్ళీ అయితే తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను మా అక్కకి ఇచ్చిన మాట ప్రకారం మా అక్క దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నేనైతే మాత్రం అస్సలు మీ మాట వినను అని చెప్పి మళ్ళీ అయితే గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఇంతలో ఎలా అంటూ ఉంటుంది, నేను మా అక్కకి ఈ బిడ్డను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే, మా అక్కకి మనం అన్యాయం చేశాం కాబట్టి దానికి పరిష్కారంగా నా కడుపులో బిడ్డను ఇస్తానని మాట ఇచ్చాను. అందుకే ఈ బిడ్డను మా అక్కకి ఇచ్చే తీరుతానని చెప్పి మళ్ళీ అయితే తన కడుపును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద్ అయితే పోలీసులు తీసుకుని వస్తాడు. పోలీసులు తీసుకుని వచ్చి ఆ గౌతమ్ని పట్టించాలని చూస్తాడు. ఇక ఆ పోలీసులు తీసుకుని వచ్చి రండి సార్ రండి, పైకి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళైతే అరవింద్ అయితే పోలీసులు తీసుకొని పైకి వెళ్తూ ఉంటారు. ఇక పైన ఉన్న మాలిని మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా వేరు వేరు చోట్ల వేరు వేరు దగ్గర ఉంటారు. ఇక మళ్ళీ అయితే మాలిని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మాలిని మాత్రం ఎలాగైనా సరే ఇక్కడి నుండి నేను నా చెల్లెలు మల్లిని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ గౌతమ్ ఏం చేసినా సరే నేనైతే మాత్రం ఇక్కడ నుండి మల్లిని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి మాలిని నిర్ణయం తీసుకుంటుంది. ఇక అరవింద్ తీసుకువచ్చిన పోలీసులు ఏం చేయనున్నారు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.